భిక్షాటన చేసుకునే యువతికి అండగా ఉంటా, ఆశ్రయం కల్పిస్తా అని నమ్మించి లోబరుచుకున్నాడు. శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే అడ్డు తొలగించేసుకునేందుకు హతమార్చేశాడు. ఆ తర్వాత నేరం నుంచి తప్పించుకునేందుకు పథకం వేశాడు. కానీ కథ అడ్డం తిరిగింది. ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా లాగితే మొత్తం క్రైమ్ బయటపడింది. విశాఖ కంచరపాలెం దుర్గానగర్కి చెందిన ఆటో డ్రైవర్ బొలిశెట్టి సురేష్. ఇతనికి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల వద్ద భిక్షాటన చేసుకునే ఓ యువతితో పరిచయం అయింది. ఎవరూ లేరని ఆ యువతికి చెప్పడంతో గర్భిణిగా ఉన్న తన భార్యకు సాయంగా ఉంటుందని ఇంటికి తీసుకొచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొంతకాలం తర్వాత తనను వివాహం చేసుకోవాలని, లేదంటే జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్తా అని సురేష్పై ఆ యువతి ఒత్తిడి తెచ్చింది. ఈ విషయంపై తరచూ గొడవలు జరుగుతుంటే ఈ నెల 15న ఆ యువతి నేరుగా సురేష్ ఇంటికి వెళ్ళి పెళ్లి విషయంపై నిలదీసింది. మాట పెరగడంతో కోపానికి వచ్చిన సురేష్ ఆ యువతిని గట్టిగా కొట్టాడు. ఆమె చనిపోయింది. అయితే ఆ నేరాన్ని దాచేందుకు యువతి మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో పెట్టి రైల్లో ఒడిశాలోని రాయగఢ్కి వెళ్ళి చాందిని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పడేసి తిరిగి విశాఖ చేరుకున్నాడు. 3 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ఘటన స్థలానికి చేరుకుని ట్రాలీ బ్యాగ్లో మృతదేహం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా దర్యాప్తు జరిపిన ఒడిషా పోలీసులు విశాఖ పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేరం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో తిరిగి ఇక్కడి పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.